హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి సురేంద్ర ఆలిన్ వ్లాగ్స్. ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఎప్పుడూ చేసుకునే రొటీన్ ఎగ్ కర్రీలా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు ట్రై చేయండి. మీకు మీ ఫ్యామిలీకి నచ్చుతుంది. దానికోసం నేను ఇక్కడ ఒక ఫ్లాట్ ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఆయిల్ సరిపడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 7 ఎగ్స్తో చేస్తున్నాను ఈ కర్రీ. కొద్దిగా జీలకర్రను వేసానండి. అది కొద్దిగా చిరపట్లాడగానే ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ అనేది బాగా ఆయిల్లో వేగాలన్నమాట. అలాగే ఇక్కడ నేను 2 or 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్స్ మగ్గిపోయాక చూపిస్తున్నానండి. ఒక టమాటా కూడా తీసుకున్నాను. ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గాక బాగా ఆయిల్లో మగ్గించాలన్నమాట. టమాటా, పచ్చిమిర్చి అలా మగ్గాలన్నమాట. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ చేశాను. సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి వేసాక లేకపోతే అల్లం వెల్లుల్లి అనేది కొంచెం సిమ్లో పెట్టకపోతే ఏమవుతుందంటే అంత ప్యాన్కి అనేది అతక్కపోతుంది. అందుకు అలాగే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి కూడా కొంచెం బాగా కలిపాను. అలా అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అలా వేసాను అనమాట. అలాగే 1.5 స్పూన్ కారం వేసాను. మీ స్పైస్కి తగ్గట్లు కారం యాడ్ చేసుకోండి. అదంతా బాగా కలిపేసేసి ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేశాను కొద్దిగా. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. అలా అంతా కలిపేసి ఇక్కడ మగ్గిపోయాక చూపిస్తున్నాను. ఇలా బాగా కలిపి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేశానండి నేను. ఇలా వాటర్ వేయడం వల్ల కర్రీ గ్రేవీగా బాగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు. వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూస్తున్నారు కదా, వాటర్ బాగా బాయిల్ అవుతుంది. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాగే ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ని వేయడమేనండి. 1/1 ఎగ్ని ఇలా వేయండి. ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా సైడ్స్లో వేయండి. మీరు ఎన్ని ఎగ్స్తో చేయాలనుకుంటే అన్ని ఎగ్స్తో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఎగ్స్తో చేశాను. ఎగ్స్ని అస్సలు ఎగ్స్ వేసాక అస్సలు కదపకూడదండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఎగ్స్ అనేది బాగా బాయిల్ అయ్యాయి. ఉడికినట్లు కనిపిస్తుంది కదా. 10 మినిట్స్ తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఎగ్స్ని టర్న్ చేసేసి అటు ఒక 2 మినిట్స్ అనేది బాగా అక్కడ కూడా మగ్గాలన్నమాట. వేగాక లాస్ట్లో చివరిగా కొత్తిమీర వేసేసి ఆపేయడమే, ఇంకంతే. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంతో టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసి ఉండరు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను. ఆనియన్స్ అన్నీ వేసాం కదా, మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్గుతో ఎప్పుడు మనం రొటీన్గా చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.